హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హను ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు ఒక టేస్టీ స్నాక్ ఐటెం గురించి చెప్తాను. అదేంటంటే మ్యాగీ కట్లెట్. చూడండి, చాలా కలర్ఫుల్గా చూస్తూనే నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు లేటు, మరి ఎలా చేయాలో చూద్దామా. దీనికి వచ్చేసి మనం ముందుగా 2 పొటాటోలను తీసుకున్నానండి నేను. వాటిని బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా కొబ్బరి తురిమే దాంతో తీసుకొని ఇలా తురుముకోవాలి. మరీ పొటాటోలను చాలా మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 80% ఉడికిన తర్వాత పొటాటోలన్నింటినీ తుప్పు తీసుకొని ఇలా మనం కొబ్బరి తురిమే దాంతో ఇలాగా ఏం ఉండలు లేకుండా నీట్గా తురిమేసుకోవాలండి. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ పొటాటోలను తీసుకొని ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ అండి, అది కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జింజర్ ముక్కలను వేసుకున్నాను. ఇవి అక్కడక్కడ తగులుతుంటే మంచి టేస్ట్ ఉంటాయండి. తర్వాత పచ్చిమిర్చీలు, కట్ చేసినటువంటి పచ్చిమిర్చీలను 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డలను కూడా ఒక 3 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం ఈ మిశ్రమాన్ని బాగా తయారు చేసుకుంటేనే మనకు కట్లెట్ అనేది బాగా వస్తుంది. కాబట్టి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. మనకి పొటాటోలు మరీ మెత్తగా ఉడికి మనకి పిండి సరిగా ఎక్కువ వాటరీగా ఉంటే మనం కట్లెట్ సరిగా చేసుకోలేమండి. ఇలా నేను చూపించే విధంగా ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఇందులోకి ఒక 2.5 స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ కలిపి ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నానండి నేను. మ్యాగీ ప్యాకెట్ని ఇలా తీసుకొని చిన్న అలా చపాతీ కర్ర తీసుకొని కానీ లేదంటే చేయితో కానీ చేసుకోవచ్చు. అలా కొట్టుకొని మ్యాగీని అన్నిటినీ చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని వాటిని చాలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మ్యాగీ ముక్కలు పెద్దగా ఉంటే మనకి కట్లెట్స్కి అంటించుకోలేమండి. కాబట్టి నేను చూపించే విధంగా చూడండి. వాటిని బాగా చేత్తో అయినా క్రష్ చేసుకోవచ్చు. ఇలా చేత్తో క్రష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గిన్నెలో నూనె తీసుకుందామండి. ఎందుకంటే అది మనం చేయికి అంటించుకోవడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలుగా తీసుకొని మనకు కావాల్సినటువంటి డిఫరెంట్ షేప్లో తయారు చేసుకోవచ్చండి. వాటిని అలా ప్రెస్ చేస్తూ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. కొంతమంది రౌండ్గా చేసుకుంటారు, కొంతమంది డైమండ్ షేప్లో చేసుకుంటారు. ఏ షేప్ అయినా ఇట్స్ ఓకే. మీకు ఇష్టమైన షేప్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చండి. ఇలా చేతికి నూనె అంటించుకుంటూ అలా డిఫరెంట్ షేప్ని చేసుకున్న తర్వాత అది మనకు మ్యాగీ ఆల్రెడీ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అందులో డిప్ చేసుకొని అన్ని సైడ్లు మనం చేసుకున్న దానికి అన్ని సైడ్లు అంటే విధంగా అంటించుకోవాలండి. నేను చూపించే విధంగా చూడండి. ఇలా అంటించుకొని వాటిని బాగా ప్రెస్ చేస్తూ ఆ మ్యాగీ ముక్కలు అనేది మనకి అన్ని వైపులా అంటుకోవాలన్నమాట. అలా అంటించేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇలా మనకు ఉన్న మిగిలిన పిండిని అన్నింటిని కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇది నిజంగానే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద సూపర్గా ఉంటుంది. మనం మిగిలిన పిండిని కూడా అలాగే సేమ్ చిన్న ముద్దలుగా తీసుకొని నేనేమో కొన్ని రౌండ్ షేప్ చేశాను, కొన్నేమో డిఫరెంట్ షేప్ చేసుకున్నానండి. సేమ్ ఇలాగే మ్యాగీ దాంట్లో డిప్ చేసుకుంటూ అలాగన్నీ రెడీ చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఈ పిల్లలకి స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటాయి. చూడండి, ఇలా చేసుకోవాలన్నట్టు అన్ని వైపులా అంటేలాగా చూసుకోవాలన్నమాట మనం. ఎందుకంటే ఇవి బాగా అంటుకుంటేనే మనకి కట్లెట్ అనేది నూనెలో ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూడండి, ఇలా అన్నింటినీ చేసేసుకోవాలి. నేను కొన్నింటిని రౌండ్గా చేసుకున్నాను, మరి కొన్నింటిని డిఫరెంట్ షేప్లో చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి. డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత
ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మ్యాగీ డౌస్ని అందులో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా తిప్పుకుంటూ అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని అవి గోల్డెన్ కలర్లో వచ్చి క్రిస్పీగా వస్తాయండి. అప్పుడే మనకు అర్థమవుతుంది. చూడండి, అప్పుడే క్రిస్పీగా వచ్చాయి, తర్వాత గోల్డెన్ కలర్ మారిపోయినాయి. ఇలా అయిపోయిన తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని తీసుకుంటే దాంట్లో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ పీల్చుకుంటుంది. ఇలా అన్నింటినీ మనం చేసుకున్నటువంటి మ్యాగీ కట్లెట్స్ అన్నింటినీ ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు అన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మ్యాగీ కట్లెట్ రెడీ అయిపోయిందండి. ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా పిల్లలకి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మనం ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద చాలా ఫాస్ట్గాను చేసుకోవచ్చండి. ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే లేటెస్ట్ నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.